ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ దేవునికి కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉన్నారో వారి జీవితంలో మీరే గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించమని, వింటున్న ప్రతి ఒక్కరితో బహుసూటిగా స్పష్టముగా మీరే వాళ్ళతో మాట్లాడమని, వాళ్ళకున్న ప్రతి ఒక్క అవసరతల నుండి మీరే విడుదల దయచేయమని, వాక్యమంతటిలో మీరే తోడై ఉండి నీ నామమునకే మహిమ ఘనత ప్రభావము చెల్లులాగున మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ రోజున మన వాక్య ధ్యానం అంశం నిమిత్తమై యెహోవా ఈరే, జెహోవా జీరే, ద లార్డ్ విల్ ప్రొవైడ్. ఈరోజు మన దేవుడు ఎవరై ఉన్నాడు అని అన్నట్లయితే యెహోవా ఈరేగా దేవుడు మనకి తోడై ఉంటున్నాడు. ఈ మాట మనకి మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కనపడుతుంది అంటే ఆదికాండము 22వ అధ్యాయం 14వ వచనంలో స్పష్టముగా మనకి కనపడుతుంది. తెలుగులోను మరియు ఇంగ్లీష్లోను క్లుప్తంగా మనము దీనిని ధ్యానించుకుందాం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను, అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడెను. And Abraham called the name of that place Jehovah Jireh, as it is said to this day, in the mount of the Lord it shall be seen. ఈ రోజున మొట్టమొదటిగా యొక్క అబ్రహాము తన యొక్క కుమారుడిని బలి ఇవ్వడానికి అనగా ఇస్సాకుని లేక 95 సంవత్సరాల తర్వాత దేవుడు వారికి బహుమానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఏమి బహుమానం అనుగ్రహించి ఉన్నాడంటే గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించి ఉన్నాడు. గర్భఫలాన్ని దేవుడు బహుమానముగా అనుగ్రహించిన తర్వాత పుట్టిన కుమారుడితో చూసుకుంటూ సంతోషముగా ఉంటున్న అబ్రహాము యొక్క జీవితంలో తన కుమారుడిని బలి ఇవ్వటానికి సిద్ధపడి ఉన్నాడు. తన కుమారుడిని దేవునికి ఇవ్వటానికి సిద్ధపడి ఉన్నాడు. ఆ విషయం నిమిత్తమే ఏ సందేహము లేకుండా మరి ఏ వెనకడుగు వేయలేదు. అయితే గాడిద మీద ఎక్కి అబ్రహాము, ఇస్సాకు తోటి ప్రయాణికులు అలాగ ప్రయాణం చేస్తూ కొండ వరకు వస్తూ కొండ కింద గాడిదని కట్టేసి కొండపైకి మీరు ఎవ్వరూ రావద్దు, నేను నా కొడుకుతో నేను పైకి వెళ్తున్నాను, మరలా తిరిగి నేను కిందకి వస్తాను అని చెప్పి అబ్రహాము అక్కడున్న ప్రజలతో చెప్పి ఉన్నాడు. ఎప్పుడైతే చెప్పి ఉన్నాడో గాడిదని అక్కడే కట్టేసి కట్టెలను పట్టుకొని ఇస్సాకును పట్టుకొని అబ్రహాము మరియు ఇస్సాకు ఇద్దరు ప్రయాణం చేసుకుంటూ కొండ మీదకి వెళ్తున్నారు. ఎప్పుడైతే కొండ మీదకి వెళ్తున్నారో ఇస్సాకుకి అర్థమై ఉన్నది తన జీవితంలో ఏంటి మా డాడీ నన్ను తీసుకొని వెళ్తున్నాడు, మిగిలిన ప్రజల్ని ఎందుకని కిందే ఉండిపోమని చెప్పి ఉన్నాడు అని అర్థం కాలేదు. ఆ కొండ మీదకి మనము గాడిద మీద ప్రయాణం చేయొచ్చు కదా, మరి గాడిదని ఎందుకు కిందే కట్టేశాడు ఏమీ అర్థం కాలేదు. సరే, తండ్రికి ఒక ఉద్దేశం ఉంది, తండ్రికి ఒక ఆలోచన ఉంది, తండ్రికి ఒక ప్రణాళిక ఉంది అని చెప్పి ఆ యొక్క ఆలోచనను ఆ యొక్క ప్రణాళికను గౌరవించి తండ్రితో పాటు కొండ ఎక్కడానికి ప్రయాణం చేస్తున్నాడు. ఎప్పుడైతే కొండ ఎక్కడము ప్రయాణం చేశాడో కొండ మీదకి వెళ్ళి ఉన్నాడు. కొండ మీదకి వెళ్ళి ఉన్నప్పుడు తండ్రి చెప్పాడు, పలానాది నువ్వు తీసుకుంటురా, అది ఇక్కడ పెట్టు, ఇది ఇక్కడ ఉంచు, ఆ కట్టెలు అక్కడ పేర్చు, ఆ నిప్పుని తీసుకుంటురా. సమస్తము అన్నీ చేస్తుంటే కుమారుడికి అర్థమైంది దేవునికి బలి ఇస్తున్నారు అని చెప్పి. ఆ రోజుల్లో ఉన్న ప్రకారము దేవునికి బలి ఇస్తున్నారని చెప్పి కుమారుడికి అర్థమైంది. కానీ ఆ బలి నేనే అవుతున్నాను అని చెప్పి ఆ యొక్క ఇస్సాకుకి తెలియదు. అయితే వెంటనే ఈ యొక్క అబ్రహాముతో ఇస్సాకు పలికిన మాట ఏంటి అన్నట్లయితే, డాడీ అనగా అబ్రహాము, ఇక్కడ కట్టెలున్నాయి మరియు నిప్పుంది, సమస్తము ఏర్పాటు జరిగి ఉన్నది కదా, మరి బలి పశువు ఎక్కడా అని చెప్పి అబ్రహాముని అడిగిన వెంటనే అబ్రహాము ఒక చక్కని ప్రత్యుత్తరమైన మాట ఇచ్చి ఉన్నాడు. అదే ఒక మాట, ఆ మొట్టమొదటి ఒక మాట పరిశుద్ధ గ్రంథములో ఆదికాండములో లిఖించబడటం అనేది జరిగి ఉన్నది. ఏంటి ఆ మాట అన్నట్లయితే, యెహోవా ఈరే అనగా ద లార్డ్ విల్ ప్రొవైడ్ అని చెప్పి అన్నాను. యెహోవా ఈరే అని చెప్పి అన్న వెంటనే ఈ యొక్క కుమారుడికి అర్థం కాలేదు. సరే, ఈ ప్రయాణం ఇలా జరుగుతూ ఉండగా కుమారుడిని తీసుకున్నాడు, 2 చేతులను కట్టాడు, ఆ యొక్క బలిపీఠము మీద పడుకోబెట్టాడు, కత్తి తీసుకున్నాడు, పైకి ఎత్తాడు. పొడుస్తున్నప్పుడు వెంటనే దేవుడు ఒక జవాబును ఇచ్చి ఉన్నాడు, అబ్రహామా, నువ్వు నీ కుమారుడైన ఇస్సాకుని చంపవద్దు, కత్తి దించే అని చెప్పి అని అన్నారు. ఇక్కడ మనకి కనపడుతున్నది ఏంటంటే దేవుడు అక్కడ ఏమి చేసి ఉన్నాడంటే ప్రొవైడ్ చేసి ఉన్నాడు. ప్రొవైడ్ చేయడానికి మునుపు అబ్రహాము మొట్టమొదటిగా పలికిన మాట ఏంటి అన్నట్లయితే యెహోవా ఈరే. ఆదికాండము 22వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను, అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనెను అని నేటి వరకు చెప్పబడును. దేవుడు చూచుకుంటాడు అంటే ఇక్కడ
నాకు అవసరమైంది. ఏమే అవసరమైంది అని అన్నట్లయితే బలి పశువు అవసరమైంది. అందుకని ఈ యొక్క అబ్రహాము యెహోవా ఈరే అంటే దేవుడు చూచుకుంటాడు అని చెప్పి ఆ యొక్క పర్వతం మీద అన్నాడు. ఎవరితో అన్నాడంటే ఇస్సాకుతో అన్నాడు. అదే రీతిగా ఇస్సాకు గుర్తించాడు, అబ్రహాము గుర్తించాడు. ఎప్పుడైతే అబ్రహాము కత్తి దించేశాడో వెంటనే ఎడమ వైపు మనం చూస్తే ఒక ముళ్ళ కంప ఆ కొండ పైన ఒక పచ్చని గడ్డి, ఆ చుట్టూతున్న పరిసర ప్రాంతములు మొత్తం ఒక గుబురుగా ఉన్న ఒక చెట్ల మధ్యలో కొమ్ములు తొరిగిన ఒక పొట్టేలు మీకు కనపడుతున్న దృశ్యము ప్రకారం ఆ యొక్క పొట్టేలు కనపడటం అనేది జరిగి ఉన్నది. దేవుడు అన్నాడు, దానిని తీసుకొచ్చి నాకు బలి అర్పించు అన్నారు. వెంటనే అక్కడ బలి అర్పణ చేయడం అనేది జరిగి ఉన్నది. ఈ రోజున అక్కడున్న స్థానములో, అబ్రహాము స్థానములో మానవులైన మనము ఉండినా, లేదు ఇస్సాకు స్థానములో మనుషులమైన మనము ఉండినా సరే, ఇద్దరము నువ్వు చెప్పింది నేను ఎందుకు చేయాలి, నేను కొండ మీదకి ఎందుకు రావాలి, బలి పశువు లేకుండా మనము కొండ మీదకి ఎందుకు వెళ్ళాలని ఇస్సాకు స్థానంలో ఉన్న మనము అని ఉండొచ్చేమో ఆ రోజులలో. లేదు అన్నట్లయితే అబ్రహాము యెహోవా ఈరే అంటే దేవుడు చూచుకుంటాడు అని చెప్పి అని పలికి ఉన్నాడు కదా, ఆ మాటకు ప్రత్యుత్తరముగా మనము ఎవరురా బలి అవుతారు అంటే, ఇంతవరకు నీకు అర్థం కాలేదా, నువ్వు ఒక దద్దమ్మవి, నీవు ఒక చేతకాని వ్యక్తివి, నువ్వు ఎందుకు పనికిరాని వ్యక్తివి, బలి పశువు తీసుకొని వచ్చి ఉంటే నీతో పాటే తీసుకొచ్చాను కదా, నిన్ను ఒక్కడనే తీసుకొచ్చానంటే నువ్వే బలి పశువు అని చెప్పి తిట్టడం అనేది జరిగి ఉండొచ్చు. కానీ అబ్రహాము చెప్పిన మాట ఏంటంటే యెహోవా ఈరే, ద లార్డ్ విల్ ప్రొవైడ్. వెంటనే దేవుడు అబ్రహామా ఆపు అని చెప్పాడు. వెంటనే గొర్రెను కనపడేటట్టు చేశాడు. ఆ గొర్రె తీసుకుని వచ్చింది. రైట్ టైంలో, రైట్ ప్లేస్లో, రైట్గా దేవుడు అద్భుతాన్ని జరిగించున్నాడు. ఈ రోజున మన వాక్యధ్యానం అంశము యెహోవా ఈరే అంటే ద లార్డ్ విల్ ప్రొవైడ్. ఈరోజు మీరు వెళ్తున్న సమస్యలైనా, మీరు వెళ్తున్న శోధనలైనా, మీరు వెళ్తున్న నిందలైనా, మీరు కష్టపడుతున్న కష్టమైనా, మీ జీవితంలో ఎదురవుతున్న అపజయాలైనా, మీ జీవితంలో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులైనా, మీ జీవితంలో దీర్ఘకాలం ఉంటున్న సమస్యలు, శోధనలు, అనారోగ్యాలు, మరి ఎటువంటిదైనా సరే ఈ రోజున మీరు గుర్తించుకోవాల్సిన మాట ఏంటి అన్నట్లయితే యెహోవా ఈరే. సమస్య దినమున కృంగిని ఎడల నీవు చేతకాని వ్యక్తివి అని చెప్పి సామెతల గ్రంథంలో కనపడుతుంది. ఈ రోజున సమస్య వచ్చిందండి, శోధన వచ్చిందండి, బాధ వచ్చిందండి, కష్టం వచ్చిందండి, అపజయం వచ్చిందండి, అవమానం ఎదురయ్యిందండి అని చెప్పి ఈ రోజున వాటి విషయం నిమిత్తమే మనము కృంగిపోకూడదు, నిరుత్సాహ చెందకూడదు, దిగులు పడిపోకూడదు, అక్కడే మనము ఉండిపోకూడదు, ఆగిపోకుండా మనము ముందుకి సాగిపోవటము అది దేవుని యొక్క ఆశ. కాబట్టి ఎన్ని వచ్చినా, ఎలా వచ్చినా, ఏ సమయంలో వచ్చినా సరే యెహోవా ఈరే. కష్టం వచ్చి నిన్ను భయపడుతున్నప్పుడు, నష్టం వచ్చి నిన్ను భయపడుతున్నప్పుడు, ఆర్థిక ఇబ్బంది వచ్చి నిన్ను భయపడుతున్నప్పుడు, అనారోగ్యము నీ గుమ్మమును తట్టి ఈ రోజుతో నీ జీవితము ముగించిపోతుంది అని చెప్పి ఎవరు ఏ రకముగా ఏ విషయం నిమిత్తమైన ఎప్పుడైనా సరే, ఎక్కడైనా, ఎలాగైనా వచ్చినా సరే మన నోటి నుండి పలకవలసిన మాట యెహోవా ఈరే, ద లార్డ్ విల్ ప్రొవైడ్. అబ్రహాముకి ఇబ్బందిగా ఉంది, లేక పుట్టిన కుమారుని దేవుని కోసము బలి ఇవ్వటము నచ్చదు. కానీ దేవుని యొక్క చిత్తానికి శిరస్సు వంచి అద్భుతమైన మాట పలికాడు, యెహోవా ఈరే అంటే ద లార్డ్ విల్ ప్రొవైడ్ అని చెప్పి ఎలాగైతే సత్యాన్ని గ్రహించాడో, ఈ రోజున మీరు వెళ్తున్న ఏ విషయం నిమిత్తమైనా సరే, మీరు నా జీవితం అంతమైపోద్దేమో, మొక్కలైపోద్దేమో, ఆ సమస్యకి నా జీవితము ఇదైపోద్దేమో, ఆ అనారోగ్యానికి నా జీవితము మరణించుతుందేమో అని చెప్పి మనము భయపడాల్సిన అవసరం లేదు. ద లార్డ్ విల్ ప్రొవైడ్ అని చెప్పి మనము ధైర్యముగా ఉండటం అది ఎంతో శ్రేష్టకరము. ఇక్కడ ఈ యొక్క అబ్రహాము ఇస్సాకు కొండ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు పొటేలను కింద ఇవ్వచ్చు కదా, పొటేలను తీసుకునే వెళ్ళొచ్చు కదా, అబ్రహాముని బలిపీఠము మీద పెట్టి ఆ కత్తి ఎత్తినప్పుడు దేవుడు ఆగు అని చెప్పి పొటేలను ఎందుకు ఇంత సెట్టింగ్ అవసరమా అని చెప్పి మీరు మీ జీవితంలో అనుకోవచ్చు. కానీ ఒక విశ్వాసము నిమిత్తమే మరియు ఒక దీర్ఘమైన నమ్మకం విషయం నిమిత్తమే దేవుడు మనల్ని కొన్నిసార్లు పరిశోధిస్తాడు, కొన్నిసార్లు మనల్ని పరిశీలన చేస్తాడు. ఎందుకు అన్నట్లయితే ముందుగానే ఇచ్చేస్తే మనము మిస్యూజ్ చేస్తామని, ముందుగానే ఇచ్చేస్తే మనం ఆయన మాటను వినకుండా వెళ్తామేమో అని చెప్పి తగిన సమయంలో, తగిన ప్లేస్లో, తగిన రీతిగా దేవుడు మనకి తప్పనిసరిగా ఆయన ప్రొవైడ్ చేసేవారుగా ఉన్నాడు. హీఈస్ అవర్ ప్రొవైడర్. దేవుడు మనకి ప్రొవైడ్ చేసేవాడుగా ఉన్నాడు. మనం చూసుకున్నట్లయితే నిజముగా ఒక జరిగిన సంఘటన, ఒక తల్లి, ఒక కుమారుడు, ఒక పిల్ల. కుమారుడు చిన్నవాడు. ఈ యొక్క తల్లి, కుమారుడు, కుమార్తె ముగ్గురు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు తల్లి
తన కుమారుడికి పాలు కావాలి, రొట్టె కావాలి, మరియు సిర్లకైతే అది కావాలి అని చెప్పి అన్నిటినీ సిద్ధము చేసుకొని తన హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకొని ఆ యొక్క తల్లి తన కుమారుడిని భుజం మీద వేసుకొని తన కూతురునితో నడిపించుకుంటూ రైలు ఎక్కింది, ప్రయాణం చేస్తూ ఉంది. ఎక్కిన వెంటనే తన కుమారుడికి పాలిచ్చింది, రొట్టె పెట్టింది, సిర్లకిచ్చింది, అన్నీ చేసింది. అన్నీ చేసిన తర్వాత ఆ తల్లి అలాగే ఉంది. అలాగా ఒక స్టేషన్ నుండి మరొక స్టేషన్కి ప్రయాణం చేస్తూ ఉండగా ఆ తల్లి టైం చూసుకుంటే ట్రైన్ ఎక్కిన కాడి నుండి ఇప్పటి వరకు ఎంత టైం అయిందని చూసుకుంటే ఆ తల్లి ప్రయాణించిన సమయము 2 గంటలైంది. 2 గంటలు అయ్యింది తర్వాత కుమారుడు లెగటం అనేది ప్రారంభించి ఉన్నాడు. అప్పటి వరకు నిద్రపోయిన కుమారుడు లెగిసి ఉన్నాడు. లెగిసి అటు ఇటు చూస్తున్నాడు. అటు ఇటు చూస్తున్నప్పుడు తల్లి అనుకుంది దీనికి ఏమన్నా పెట్టాలి అని చెప్పి అనుకుంది. కానీ నేను 2 గంటల క్రితమే నేను పెట్టి ఉన్నాను కాబట్టి వీడికి ఆకలి వేయదు, వీడికి ఇప్పుడు పెట్టకూడదు, పెడితే తిననిది మొత్తము కక్కేస్తాడు అని చెప్పి తల్లి ఇంకొక అరగంట సేపు ఆగుదాము, అరగంట అయిన తర్వాత పాలు, రొట్టె లేదా సిర్లక్ ఏదో ఒకటి ఇద్దాము అని చెప్పి ఆ యొక్క తల్లి తన కుమారుడి పట్ల వేచి ఉంది. అంటే సమయము ఎప్పుడు వస్తుందా, తగిన సమయము అప్పుడే ఇద్దాము అని చెప్పి. కుమారుడు మాత్రం తల్లి వైపు అలాగా చూస్తూ మా అమ్మ నా కొరకు, అంటే తన ఇన్నర్ ఫీలింగు మనము ఈరోజు తెలుసుకున్నట్లయితే మా అమ్మ ఏంటి పాలు తీసుకొచ్చింది, రొట్టె తీసుకొచ్చింది, సిర్లక్ తీసుకొచ్చింది, మూడింటిని తీసుకొచ్చి బ్యాగులో అలా ఉంచుకుంటుందేంటి, నాకు ఇవ్వదా, ఎప్పుడు నాకు ఇస్తుంది, నాకు అసలు ఇచ్చే ఉద్దేశము మా అమ్మకు ఉందా, లేదంటే అది ఇవ్వదా, అలాగా నాకు ఇస్తున్నట్టుగా నటిస్తుందా అని చెప్పి కొన్నిసార్లు కుమారులు ఈ యొక్క పిల్లలు అనుకోవచ్చు. కానీ తల్లికి తెలుసు 2 గంటలన్నర అయిన తర్వాతే కుమారుడికి పెట్టాలి అని చెప్పి. ఈ రోజున దేవుడు కూడా అంతే అండి. దేవుడు కూడా మన జీవితంలో నీకు ఏమైతే కావాలి, నీకు మంచి గృహము కావాలా, వాహనము కావాలా, భవిష్యత్తు కావాలా, సమస్తాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీకు ఏమేమి చేయాలో దేవుడు అన్నీ ఇచ్చేశాడు. ఈ రోజున నువ్వు ఎంత విశ్వాసిగా ఉంటున్నా సరే దేవుడు కొన్ని తగిన సమయంలో నీకు ప్రొవైడ్ చేయాలని చెప్పి ఒక తల్లి వాళ్ళే వేచి చూస్తుండగా ఈరోజు కుమారుడు వాళ్ళే మనము ఎలాగున్నామంటే దేవుడేంటి నన్ను మర్చిపోయాడా, నాకు ఇవ్వడా, నేను దీవించబడటం దేవుడికి ఇష్టం లేదా, నేను ఆశీర్వదించబడటం దేవుడికి ఇష్టం లేదా, అసలు దేవుడు నాకు అవన్నీ నాకు ఇస్తాడా లేదా ఇస్తున్నట్టు చూపించి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడా అని చెప్పి కొన్నిసార్లు మనం అనుకుంటాము. కానీ దేవుడు చెప్తున్నాడు తగిన సమయంలో రైట్ టైంలో ఆయన మనకి సమస్తాన్ని సమకూర్చే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు మన దేవుడు ఎవరై ఉన్నాడు అని అన్నట్లయితే యెహోవా ఈరే, ద లార్డ్ విల్ ప్రొవైడ్. ఆయన మనకు ప్రొవైడర్గా ఉన్నాడు అనే సత్యాన్ని మనం అందరము ఈ సమయమున గ్రహించాం. ఈ రోజున దేవుడు మనకి ప్రొవైడర్గా ఉన్నాడు. అయితే ఈ రోజున ఏ విషయం నిమిత్తమే మనము చింతించాల్సిన విషయము, దిగులు పడాల్సిన విషయము, కృంగిపోవాల్సిన విషయము లేదండి. దేవుడు తప్పనిసరిగా రైట్ టైంలో, రైట్ ప్లేస్లో, రైట్ పర్సన్ ద్వారా నీకు సమస్తాన్ని సిద్ధపరిచి ఉంచి ఉన్నాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించుకోండి. హీ ఈజ్ అవర్ ప్రొవైడర్, గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. దేవుడు మనకి ఏమి ప్రొవైడ్ చేస్తాడు? ది ఫస్ట్ వన్ ఈజ్ గాడ్ ప్రొవైడ్ షెల్టర్ ఫర్ హిస్ పీపుల్. ఆశ్రయము. దేవుడు షెల్టర్ ని ప్రొవైడ్ చేశాడు. అంటే ఇక్కడ షెల్టర్ తెలుగులో మనకున్న అర్థము ఏంటి అంటే ఆశ్రయము. దేవుడు ఆశ్రయమై ఉన్నాడు మనకి. షెల్టర్ ప్రొవైడ్ చేయటం అంటే గృహాన్ని అందించటము, లేదంటే దాగుకునటానికి ఒక స్థలాన్ని ఇవ్వటము. దేవుడు ఇస్తున్నాడు. ఏ స్థలము? ఉండటానికి లోకంలో గృహమా? అది కాదు. దేవుడు తన రెక్కలని ఇస్తున్నాడు. నీకు తన రెక్కలని ఇచ్చి, తన రెక్కలని ప్రొవైడ్ చేసి, ఆశ్రయం ఇచ్చి, నా రెక్కల కింద మీరు ఉండండి అని చెప్పి తన యొక్క అమూల్యమైన రెక్కలని నీకు దేవుడు ప్రొవైడ్ చేస్తున్నాడనే సత్యాన్ని గ్రహించండి. ఆ దినములలో పరిశుద్ధ గ్రంథములో ఆ యొక్క ప్రజలు ఫరో సైన్యము తరుగుతూ ఉంటున్నప్పుడు మోషే మరియు 30 లక్షల ప్రజలు పరిగెత్తుకుంటూ ప్రయాణము చేస్తూ ఉంటున్నారు. ఆ ప్రయాణము చేస్తూ ఉండగా వాళ్ళకి అనేకమైన శ్రమలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి. అయితే అనుకున్నాడు 30 లక్షల మంది ప్రజలకి ఒకడే నాయకుడు మోషే, మాకు ఆశ్రయం ఏది, మాకు దాక్కుండటానికి స్థలం ఏది అని చెప్పి అనుకుంటున్నప్పుడు దేవుడు వారికి ఆశ్రయముగా నిలిచి ఉన్నాడు. నిర్గమకాండము 13వ అధ్యాయం 21వ వచనము. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకే పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. దేవుని వాక్యం ఇక్కడ కనబడుతుందండి. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము రెండింటినీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ముందుగా నడుచుచూ వస్తుందంట. అక్కడ ఆ యొక్క ప్రజలని
ఈ ఫరో సైన్యము కానీ శత్రువులు కానీ దాడి చేయనీయకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి ఆశ్రయము ఇస్తున్నాడు, షెల్టర్ని దేవుడు ఇస్తున్నాడు. ఇస్తూనే ప్రజలని కాపాడు చేస్తూనే ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని కానీ ఆ శత్రువుల బాధలో నుండి కానీ దేవుడు వాళ్ళని విడిపించి రక్షించాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఆ రోజున అబ్రహాము పలికిన మాటలో దేవుడు అంత అద్భుతమైన కార్యాన్ని జరిగించి ఈ యొక్క ఫరో సైన్యము చేతిలో నుండి ఇజ్రాయేలు ప్రజలని విడిపించి దేవుడు అంతగా వాళ్ళకి ఆశ్రయముగా ఉండి దేవుడు అంతగా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నట్లయితే ఈ రోజున నిశ్చయముగా వాక్యం వింటున్న మనందరి జీవితంలో కూడా తప్పనిసరిగా దేవుడు మనకి ప్రొవైడ్ చేసేవారుగా ఉంటున్నారు. ఈరోజు మీరు ఏదైనా విషయం నిమిత్తమే బాధపడుతున్నారా? సాతానుగాడు మీ జీవితంలో శోధనలను తీసుకొస్తూ, బాధలను తీసుకొస్తూ, కష్టాలను మిమ్మల్ని తీసుకొస్తూ, భయాన్ని మీ దగ్గరికి తీసుకొని వస్తూ, మిమ్మల్ని భయపెడుతూ, శోధనలోకి నెట్టేస్తూ, మీ మీద దాడి ప్రతి దాడి చేయాలని చెప్పి ఆడుకుంటూ నీ జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి ఎదురుగా వస్తున్నట్లయితే ఈరోజు ఏ విషయం నిమిత్తమే మనము భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకు అని అన్నట్లయితే హీ ఈజ్ అవర్ ప్రొవైడర్. ఏం ప్రొవైడ్ చేస్తారు? మొట్టమొదటిగా షెల్టర్ అనగా ఆశ్రయము. దేవుడు మనకు ఆశ్రయమును ప్రొవైడ్ చేస్తాడు. ఏమి ఆశ్రయమును ప్రొవైడ్ చేస్తాడు అంటే తన రెక్కలని మనకు ఆశ్రయముగా దేవుడు ఇస్తున్నాడు. ఆయన రెక్కల కింద మనము వెళ్తున్నట్లయితే ఎటువంటి శోధనైనా, ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి కష్టమైనా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి ఇరుకైనా, ఎటువంటి చిల్లంగి శక్తుల, మాంత్రిక శక్తుల, చేతబడి శక్తుల, మరి ఎటువంటి వ్యతిరేకముగా ఉన్నా సరే వాటన్నిటి కూడా అక్కడ దాకా వచ్చి నీ దేవుడికి ఒక నమస్కారము, నీకు ఒక నమస్కారము, నీ దగ్గరికి మేము రాము అని చెప్పి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకనంటే దేవుని రెక్కల కింద అంత గొప్పదనం మనకి దాగి ఉన్నది. మనం చూసుకున్నట్లయితే పక్షిరాజు పైకి ఎగురుతూ కింద ఆహారం కోసము ఏమి దొరుకుతుందా అని చెప్పి ఆకాశములో ఉండగానే 3000 కిలోమీటర్ల ఎత్తులో ఉండి కింద ఏం దొరుకుతుందా అని చెప్పి అది చూడటము గమనిస్తుంది. కోడి పిల్లలు దొరుకుతాయా, కోడి దొరికిద్దా అని చెప్పి వస్తున్నప్పుడు కోడి పిల్లల దగ్గరికి ఎలాగైతే దాడి చేయడానికి వస్తుందో వెంటనే కోడి తన 2 రెక్కలని ఇలా చాపి ఆ రెక్కల కింద వాటిని అన్నిటిని తీసుకొని ఫైట్ చేస్తుంది. అలాగా ఈరోజు ఎటువంటి సమస్య అయినా, శోధనైనా, బాధైనా, కష్టమైనా ఏదైనా సరే నిన్ను దాడి చేయడానికి అక్కడ దాకా వస్తాయి. దేవుని రెక్కల కింద చూసి నీ జోలికి ఇంకా రాకూడదు అని చెప్పి అవి అక్కడ నుండి వెళ్ళిపోతాయి అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. కాబట్టి మనము ఎప్పుడైతే దేవుని యొక్క ఆశ్రయముని అనుభవిస్తాము అని అన్నట్లయితే దేవుడిని మనము నమ్మినప్పుడు దేవుడి యొక్క ఆశ్రయం మనకి దొరుకుతుంది. ఆయనని నమ్మకుండా, ఆయనని మనము విశ్వాసము ఉంచకుండా మనము ఈ లోకములో బ్రతకడం అనేది అసహజం. పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది, మీలో ఎవడైనను విశ్వాసము లేకుండా నాకు ఇష్టడై ఉండుట అది అసాధ్యము. అంటే విశ్వాసము లేకుండా, విశ్వాసం మీన్స్ ఫైత్, నమ్మకము లేకుండా దేవుడికి ఇష్టముగా ఉండాలి, దేవుడు దీవెనలు పొందుకోవాలి. నువ్వు నమ్మకం ఉంచితే దేవుడు అద్భుతాలు నువ్వు చూస్తావు. దేవుడు చేసినా సరే నువ్వు నమ్మకం ఉంచకపోతే నీ జీవితంలో అద్భుతము చూడలేక దేవుని మీద నీవు నిందేసే పరిస్థితులు వస్తాయి. కాబట్టి అటువంటి స్థితిలో మనం ఉండకూడదు. అంటే దేవుని మనము మొట్టమొదటిగా నమ్మాలి, ఆయన యొక్క ఆశ్రయము మనకి దొరుకుతుంది అని చెప్పి. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనము, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్మదగిన సహాయకుడు. దేవుడు మనకి ఆశ్రమై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనందరికీ ఎవడై ఉన్నాడు అంటే ఆయన షెల్టర్, ఆశ్రమై ఉన్నాడు. కాబట్టి ఆపత్కాలములలో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఈ లోకములో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమలో నువ్వు చిక్కుకుంటున్నప్పుడు అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, కానీ నీకు ఆ సమయంలో కూడా ఒక ఆశ్రమం దొరుకుతుంది. అది దేవుని దగ్గరే దొరుకుతుంది. దేవుడే నీకు ఆశ్రమై ఉంటాడు అనే సత్యాన్ని మనము గ్రహించాలి. విశ్వాసముతో మనము నమ్మినప్పుడు దేవుని యొక్క ఆశ్రయము, ఆయన రెక్కల కింద మనము దాగు స్థలము మనకి దొరుకుతుంది అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. అండ్ ద సెకండ్ వన్ ఈస్ God provides food for his people. ఆహారము. దేవుడు తన యొక్క ప్రజలకి రెండవదిగా ఏమి ప్రొవైడ్ చేస్తాడు అంటే ఫుడ్, ఆహారాన్ని దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. ఈ రోజున మీ జీవితంలో ఆహారంలో కొదువై ఉన్నదా? తినటానికి ఇబ్బంది పడుతున్నారా? కొనుక్కుంటానికి ఇబ్బంది పడుతున్నారా? అది ఏ విషయం నిమిత్తమైనా సరే మీరు బాధపడుతున్నట్లయితే ఆ యొక్క విషయం నిమిత్తమే బాధపడాల్సిన అవసరము లేదు. ఈ రోజున అనేక మంది ప్రజలు రేపేమి తిందాం, ఎల్లుండి ఏమి తిందాం, అనేక విషయాల నిమిత్తమే ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని చెప్పి చింతిస్తూ వాటిని విషయం నిమిత్తమే జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు. కానీ
దేవుడు మనకేమి చెప్పి ఉన్నాడు, మనము చెప్పినది ఎంతవరకు చేశాము అనేది మాత్రము ఎవరు గ్రహించలేకపోతున్నారు. దేవుడు మనకి ప్రొవైడర్గా ఉన్నాడు. ఏం ప్రొవైడ్ చేస్తాడు ఆయన? ఫుడ్, ఆహారం. 2 రకమైన ఆహారమును దేవుడు మనకు అందిస్తాడు. మొదటిది, ఈ లోకంలో మనం శారీరకంగా అంటే మన శరీరానికి అవసరమయ్యే ఆహారం అనగా ఫ్రూట్సా, వెజిటేబుల్సా, ఎన్వినా, ఏదైనా సరే దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. ఇది సెకండరీ. ప్రైమరీగా దేవుడు మనకి ఏమని ఇస్తాడు అని అన్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఆ వాక్యాన్ని మనము భుజించినప్పుడు మనము ఆత్మలో ఎదుగుదల వస్తాం. ఏమన్నా తింటే శరీరానికి బలం వస్తుంది, శరీరము ఎదుగుదల వస్తుంది. మరి ఆత్మ ఏమి తినాలి, ఆత్మ ఎదుగుదల ఎలా కనబడాలంటే ఆయన వాక్యాన్ని చదివినప్పుడు, ఆయన వాక్యాన్ని విన్నప్పుడు ఆత్మలో మనము ఎదుగుదలుతాము, ఆత్మలో మనము అభివృద్ధి చెందుతాము అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. అందుకనే క్రీస్తు సాతానుగాడు శోధించడానికి వచ్చి ఉన్నప్పుడు క్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, మనుషుడు రొట్టె వలనే కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించున్నాడు. అంటే ఈ యొక్క ఆహారం వలనే కాదు మనుషుడు బ్రతికేది, దేవుడి నుండి వచ్చి నోటి నుండి వచ్చిన మాట. ఆయన మాటలేంటి? పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈ మాటల వలన కూడా మనుషుడు జీవిస్తాడు అని చెప్పి దేవుడు స్పష్టంగా మనకి ఈ సమయం నందున తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 5వ వచనము. ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. దేవుడు ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన అనగా ఎవరు? ఈ యొక్క మాట పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన చోట్ల కనపడుతుంది. ఆయన అని కనపడిన ప్రతి ఒక్కసారి అని మనం ఎవరై ఉన్నాడు అని అంటున్నట్లయితే దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు ఏమి చేస్తాడు? ఆయన అంటే మన భారము మోసేవాడు, మన కష్టము మోసేవాడు, మనకి ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆయన భుజము మీద మోసుకుని వెళ్ళేవాడు. కాబట్టి ఆయన అని ఒక మాట వచ్చింది. ఆయన అంటే మన బాగోగులు చూసుకునేవాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. దేవుడు ఆహారము ఇచ్చి ఉన్నాడు, ఆయన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు. అంటే దేవునికి కొన్ని నిబంధనలు ఉన్నాయి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం అంటే దేవుడు వాగ్దానాలను మనకి ఇచ్చి ఉన్నాడు ఉచితముగా. కాబట్టి ఆ వాగ్దానం విషయం నిమిత్తమే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. వాగ్దానాలన్నిటినీ ప్రతి ఒక్క జీవితంలో తగిన సమయంలో అన్ని విషయాలలో దేవుడు ప్రొవైడ్ చేస్తాడనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాడు. దేవుడు ఆహారాన్ని ఇస్తాడు, ఆయన చేసిన నిబంధనని ఆయన ఎన్నడూ మర్చిపోడు. ఆయన ప్రతిదినము జ్ఞాపకము చేసుకునే వాడిగా ఉన్నాడు, ఆయన మన ప్రొవైడర్గా ఉన్నాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం నుండి 32వ వచనం వరకు క్లుప్తముగా ఒక వాక్యము తర్వాత మరొక వాక్యాన్ని క్లుప్తమైన వివరణతో దేవుడి విషయం నిమిత్తమే ధ్యానించుకుందాం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనువు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? దేవుడి వాక్యం ఇక్కడ స్పష్టముగా కనబడుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో కనబడుతున్న మాట ఏంటి అన్నట్లయితే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, వాటికి గరుసు లేదు, వాటికి కొట్టైనను లేదు, అయినా సరే అవి పోషించబడుతున్నాయి కదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు అని అంటున్నారు. దేవుడు చెప్తున్నాడు, ఈ లోకములో దేవుడు సమస్తాన్ని సృజించి ఉన్నప్పుడు దేవుడు అనుకున్నాడు ప్రతి ఒక్కటిని, అది ఆకాశ పక్షులు. మహా అయితే పక్షి ఎంతకాలం బ్రతుకుతాడండి? మనిషిలాగా 100 సంవత్సరాలు బ్రతుకుతుందా, లేదా ఒక 70 సంవత్సరాలు బ్రతుకుతుందా, ఒక 90 సంవత్సరాలు బ్రతుకుతుందా? దానికి ఉన్న లైఫ్ స్పాన్ చాలా చాలా తక్కువ. ఆ వచ్చిన దాంట్లోనే బెస్ట్ ఇవ్వాలి అని చెప్పి అందముగా ఉంటుంది, అంతగా ఉంటుంది. దానికి మాట్లాడటం రాదు, దానికి ఆలోచించటము రాదు, దానికి సంపాదించుకునే గుణము ఉండదు. మరి ఏమీ లేని ఇవి దేవుడు చెప్తున్నాడు. దేవుడు మాటలు స్వయానముగా ఏం చెప్తున్నాడు అంటే, అవి విత్తవు అంటే ఏ మనుషుడికి ఇవ్వు, అవి కోయవు. నువ్వు ఏదైనా ఇస్తే ఎవరి దగ్గర నుండి అయినా నీకు వస్తుంది. నీవు ఏమీ ఎవరికి ఇవ్వకుండా ఎదుటి వాడి దగ్గర నుండి నాకు రావాలి అనుకున్నట్లయితే అది మూర్ఖత్వం. కాబట్టి ఈ యొక్క ఆకాశ పక్షులను చూస్తున్నట్లయితే అవి ఎవరికి పెట్టవు, ఎవరి దగ్గర నుండి అవి పొందుకోవు. కానీ ప్రతి దినము టయానికి ఫుడ్ వెళ్తుంది నోట్లోకి. పిల్లలు ఉంటారు, 5 పిల్లలు ఉన్నారా, నోట్లోకి వెళ్తున్నాయి. తల్లి తీసుకొచ్చి 5 పిల్లలకి పెట్టిద్ది, పోషింపబడుతున్నాయి, పెరుగుతున్నాయి అంటున్నాయి. దేవుడు అంటున్నారు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. ఈరోజు దేవుడు మనల్ని ఎలా పోల్చి ఉన్నాడంటే శ్రేష్ఠులుగా దేవుడు పోల్చి ఉన్నాడండి. ఈ రోజున లోకంలో తల్లిదండ్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ చూసుకున్నట్లయితే వాడు ఒక పనికిమాలిన ఎదవండి, వీడు ఒక దద్దమ్మండి, వీడు చేతగాని వ్యక్తి అండి. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు, నేను పుల్లనండి, నేను కరేపాగనండి, నేను ఎవరికి అక్కర్లేదండి, నేను
నేను వేస్ట్ అండి, నేను పాపినండి. దేవుడు నిన్ను ఎలా పోల్చి ఉన్నాడు? ఆకాశ పక్షులు చూసిందే చాలా అందముగా ఉంటాయి, చాలా బహు అందము సౌందర్యము కలిగి ఉంటాయి. మరి అవి బ్రతికే కొంతకాలమే దేవుడు అంతగా పోషించి వాటికి లేని భాగ్యము, మాట్లాడే భాగ్యము, తిరిగే భాగ్యము, తినే భాగ్యము, కష్టపడే భాగ్యము, ఆనందించే భాగ్యం, సంతోషించే భాగ్యము మరియు వాక్యము విని చదివే అంత భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చి దేవుడు ఏమంటున్నాడంటే వాటికంటే మీరు శ్రేష్ఠులు అని అంటున్నారు. ఇన్ఫాక్ట్ మనిషిని పక్షుల నుంచి చూస్తే మనిషి బాగుందా పక్షి బాగుందా అంటే పక్షి చాలా అందముగా ఉంది, ఈ మనిషి నల్లగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, వంకరగా ఉన్నాడు అని చెప్పి మనుషులకి ఇటువంటి సాకులన్నీ చెప్తారు. కానీ దేవుడు ఏ రీతిగా పోలిస్తున్నాడు అని అన్నట్లయితే మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా అని అంటున్నారు. ఆయన దృష్టిలో మనము శ్రేష్ఠులము కాబట్టి దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున ప్రతి ఒక్కరు వాక్యం వింటున్న వాళ్ళు నేను అలానది, నేను పలానది అనమాకండి. దేవుని దృష్టిలో మీరు విలువ కలిగిన వారు అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనం. వస్త్రములను గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా అని అంటున్నారు. ఈ రోజున అనేక మంది ప్రజలు వస్త్రములను గురించి చింతిస్తారు. ఈ వస్త్రము కొందామా, ఆ వస్త్రము కొందామా, ఫలానాది కొందామా, రేపటి కాల సమయమునందు నాకు వస్త్రమే లేదు అని చెప్పి వస్త్రముల విషయం నిమిత్తమే అనేక మంది చింతిస్తారు మరియు బాధను వ్యక్తము పరుస్తారు. అయితే దేవుడు చెప్తున్న మాటలు ఏంటి అన్నట్లయితే వస్త్రములను గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు. అడవి పువ్వులను చూడడి, మీకు కనపడుతున్న దృశ్యము ప్రకారం అడవి పువ్వులను చూడడి, అవి కష్టపడవు, అవి వడకవు, అవి ఎంతో అందముగా ఉన్నాయి. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకములో పువ్వులని మనము చూసుకున్నట్లయితే అనేకమైన పువ్వులు ఈ రోజు ఉంటాయి, రేపొద్దునికి వాడిపోతాయి. ఈ రోజున మన కళ్ళ ముందుకి అబ్బా అని అనిపించేటట్టు ఉంటాయి, రేపొద్దున అరే నిన్న అలాగుంది, ఈ రోజు ఏంటి ఇలాగుంది అని చెప్పి అనిపించే రీతిగా పువ్వులు ఉండటం అనేది జరుగుతాయి. ఆయన అలాగైతే దేవుడు అంటున్నాడు వాటినే నేను ఒక విషయంలో చెప్పాలి, వాటినే నేను ఎంత అందముగా అలంకరించాను. మీకు కనపడుతున్న దృశ్యము ప్రకారము లేదా ఒక సన్నివేశము ప్రకారం చూసుకుంటున్నట్లయితే ఆ పువ్వులను చూడండి, అది ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అనేకమైన రంగులలో, అనేకమైన పరిమళలతో, అనేకమైన పువ్వులు సువాసన ఇచ్చుచు అంత అందముగా ఉన్నాయి. ఎవరు వేశారు దానికి పెయింట్? మీ తాతయ్య వేశారా, మీ మామయ్య వేశారా పెయింట్? ఒక్కొక్క మనుషుడు ఒక్కొక్క పువ్వుని తీసుకుని ప్రతి దినము పెయింట్ వేసుకుంటూ వెళ్తే జీవితాంతం వేసినా సరే పువ్వు పెరుగుతుంది, వాడిపోతుంది. దానికి పెయింట్ వేయటం ఎవడి వలన కాదు, దేవుడు పట్టించుకుంటున్నాడు పువ్వులని. ఈ లోకంలో ఈ రోజుంటే తెల్లారితే చచ్చిపోతాయి, వాడిపోతాయి. అటువంటి పువ్వులని దేవుడు అంత అలంకరించి దానికి ప్రతిదీ దేవుడు అందిస్తున్న దేవుడు వాటి కంటే నువ్వు శ్రేష్ఠుడు కాబట్టి తప్పనిసరిగా నేను నీకు సహాయాన్ని అందిస్తా, నీకు సమకూరుస్తా, నీ యొక్క ప్రతి ఒక్క అవసరతలను తీరుస్తాను అని చెప్పి ఈ రోజున దేవుడు నీకు విజ్ఞాపన చేస్తుండగా ఆ విషయం నిమిత్తమే మనము నమ్మి ముందుకు వెళ్ళటం అనేది ఎంతో ఉత్తమమైనదని గ్రహించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 29వ వచనం నుండి 32వ వచనం వరకు ధ్యానించుకుందాం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటిని విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. దేవుని వాక్యము స్పష్టంగా మనకి కనపడుతుందండి. అడవి పువ్వులు చూడండి, ఈ రోజు ఉంటాయి, రేపు వాడిపోతాయి. దేనిని ఎంతో అలంకరించిన దేవుడు అల్ప విశ్వాసులారా, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుదామా, ఎలా జీవించుదామా అని చెప్పి వాటి విషయం నిమిత్తమే భయపడకండి, దిగులు చెందకండి, చింతను వ్యక్తపరచవద్దు. మీకు ఏమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను అని దేవుని వాక్యము స్పష్టంగా కనపడుతుంది. ఈ రోజున మనకి ఏమైతే కావాలి, ఏ ఆహారం కావాలి, ఏ వస్త్రములు కావాలి, మనకి ఎటువంటి ఆశలు ఉన్నాయి, మనకి ఎటువంటి తలంపులు ఉన్నాయి, మనకి ఎటువంటి కోరికలు ఉన్నాయో సమస్తము సృజించిన దేవుడు ఆయనకి తెలుసు. ఎవరు ఈ లోకంలో నిన్ను పట్టించుకున్నా పట్టించకపోయినా సరే ఒక మాటలో దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. ఆకాశ పక్షులను సృష్టించిన వాడు ఆయన. మనుషులారా మీరు చూసుకోండి, 700 కోట్ల మంది జనాభాలు ఉన్నారు కదా అని చెప్పి దేవుడు మనుషులకు అప్పగించలేదు, ఆయనే చూసుకుంటున్నాడు. పువ్వులని మనం చూసుకుంటున్నట్లయితే పువ్వులని ప్రతి ఒక్క మనుషుడు ప్రతి పువ్వు దగ్గరికి వెళ్ళి రోజు చూసుకోండి, దానికి కాపలా కాయండి అని చెప్పలేదు, ఆయనే దానిని సంరక్షించాడు.
ఈ రోజున అదే దేవుడు నీతో నాతో కూడా చెప్తున్నది ఏంటంటే, ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏమి ధరిద్దాము, వీటి నిమిత్తమే మీరు ఆలోచన చేయండి. వీటిని గురించి ఎవరు ఆలోచిస్తారంటే అన్యజనులు, లోకములో దేవుని ఎరగని వాళ్ళు వీటిని గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే దేవుని ఎరిగిన ప్రేమ, దేవుని ఎరిగిన తర్వాత దేవుళ్ళో ఉన్న శక్తిని వాళ్ళు గ్రహించలేకుండా వాళ్ళు లోకంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు, కాబట్టి వాళ్ళు ఆలోచిస్తారు. దేవుడు ఎవడో నీకు తెలుసు, దేవుడు ఏ అద్భుత కార్యాలు చేస్తాడో నీకు తెలుసు, దేవుడు మరి ముఖ్యంగా ఏమి వాగ్దానాలు మనకి ఇచ్చి ఉన్నాడు సమస్తము తెలిసి కూడా మనము కూడా వాటి విషయం నిమిత్తమే చింతిస్తూ, భయపడుతూ, దిగులు చెందుతూ మనం ఇలాగే జీవిస్తూ ఉంటే మన జీవితానికి అంత అర్థం ఉండదు. అది చేతకాని తనము అని చెప్పి దేవుడు చెప్తుండగా ఈ రోజున వాటిని విషయమే బాధపడమాకండి. మీ పరలోకపు తండ్రి ఆయనకి తెలుసు సృజించిన వాడు ఏమి ఇవ్వాలో. ఈ రోజు అనుకున్న రీతిగా నీకు దొరకకపోవచ్చు, కానీ ఒక తల్లి తన పిల్లవాడికి పాలు 2.5 గంటల తర్వాత ఎలాగైతే టైం గ్యాప్ తీసుకొని అందించిందో అదే రీతిగా క్రీస్తు ఈ లోకంలో నీవు జన్మించిన తర్వాత నీకు ఏమేమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎవరి ద్వారా ఇవ్వాలో సమస్తాన్ని రైట్ టైంలో, రైట్ ప్లేస్లో, రైట్ పొజిషన్లో, రైట్ పర్సన్ ద్వారా దేవుడు నీకు అందించి ఉన్నతముగా నీ జీవితాన్ని ఉంచుతాడు అనే సత్యాన్ని గ్రహించండి. ఇవన్నీ మనము పొందుకోవాలంటే ఓన్లీ వన్ వర్డ్, మనము ఫెయిత్, విశ్వాసము, నమ్మకము కలిగి మన జీవితంలో ముందుకు వెళ్ళిపోవటము అది ఎంతో శ్రేష్టకరము. అండ్ ద థర్డ్ వన్ ఈస్ God provides protection for his people. రక్షణ. God provides protection. దేవుడు రక్షణని ఇస్తాడు. ఏ రక్షణ? ఇక్కడ 2 రక్షణలు కనబడుతుంది. మొదటిది, పాపములో ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని విడిపించి ఆయన యొక్క రక్షణలోనికి నడిపిస్తాడు. ఇది మొదటి రక్షణ. రెండవ రక్షణ, ఈ లోకంలో మనుషులుగా మనం ఏదైనా సమస్యలతో, బాధలతో లేదా మనుషుల ద్వారా ఇబ్బంది పడుతూ ఏదైనా ఒక విషయం నిమిత్తమే మనము రక్షణ పొందాలని అనుకుంటున్నామా, అంటే హెల్ప్ చేయాలి, ఒక సమస్యలో నుంచి బయటికి రావాలి, అనారోగ్యంలో నుంచి బయటికి రావాలి, మనుషుల యొక్క ఉరిలో నుండి మరియు సాతాను యొక్క ఉరిలో నుండి, ఆడి యొక్క కబంధ హస్తములలో నుండి మనము బయటికి రావాలి అని చెప్పి మనం ఆశపడుతున్న రీతిగా దేవుడు తప్పనిసరిగా ఆయన ప్రొవైడ్ చేసేవాడుగా ఉంటున్నాడు. ఈ రోజున నాకు సమస్య వచ్చింది, పట్టించుకునేవారు లేరే, ఆ విషయం నిమిత్తమే పట్టించుకునేవారు లేరే అని చెప్పి ఏ విషయం నిమిత్తమే భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ప్రొవైడ్ చేస్తాడు, రక్షణని ప్రొవైడ్ చేస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా, నీకు ఏమీ అవ్వకుండా దేవుడు తన దేవదూతలకు చెప్పి తన చేతుల మీద ఎత్తుకొని పట్టుకొని నిన్ను కాపాడే బాధ్యత, ప్రొవైడ్ చేసే బాధ్యత, అటువంటి ప్రొడక్షన్ దేవుడు తీసుకుని ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే భయపడాల్సిన అవసరం లేదు. ఏ పని ప్రారంభించినా ప్రార్థనతో ప్రారంభించండి, ముందుకి సాగిపోండి. వాళ్ళు ఏమన్నా ఎదురు దాడి చేస్తారేమో, సాతానుగాడు దాడి చేస్తాడేమో, క్రీస్తుకు ఎక్కువగా లోబడుతుండగా శోధనలతో నన్ను ముంచెత్తి నా జీవితాన్ని నాశనం చేస్తాడేమో అని చెప్పి సాతానుగాడికి ఏ దినము మనము భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ప్రొటెక్షన్ మనకి ఎప్పుడు, ఆయన కాపుదల, ఇటొక దేవదూత, ఇటొక దేవదూత, 2 దేవదూతలతో ప్రతి క్షణము మనకి ప్రొటెక్షన్ కనపడుతుంది అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 8వ వచనము. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణా దుర్గము. దేవుడు తన జనులకు ఆశ్రయం. దేవుడు మనకి ఎవరై ఉన్నాడు? ఆశ్రమై ఉన్నాడు. మరియు తన అభిషక్తునికి దేవుడు రక్షణ దుర్గమై ఉన్నాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఆయన రక్షణ మనకి దొరుకుతుంది, ఆయన యొక్క ఆశ్రయము మనకి దొరుకుతుంది ఎప్పుడు? మనము నమ్మినప్పుడు అనే విషయాన్ని గ్రహించండి. యెహోవా ఈరే, ద లార్డ్ విల్ ప్రొవైడ్. ఏ విషయం నిమిత్తమైనా సరే యెహోవా ఈరే, ఆయనే చూచుకొనెను అని నమ్మకం ఉంచండి. తప్పనిసరిగా దేవుడు ఫుడ్ ప్రొవైడ్ చేస్తాడు, షెల్టర్ ప్రొవైడ్ చేస్తాడు, ప్రొటెక్షన్ ని ప్రొవైడ్ చేస్తాడు అనే విషయాన్ని గ్రహించండి. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ God provides way for his people. మార్గము. దేవుడు ఆయన యొక్క ప్రజలకి మార్గాన్ని సిద్ధపరుస్తాడండి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూసుకున్నట్లయితే మోషే భక్తుడు మరియు 30 లక్షల మంది ప్రజలు ప్రయాణం చేస్తూ ఫరో సైన్యం వెనకాల తరుగుతున్నారు. పరిగెత్తుకుంటూ వచ్చి చంపేద్దామని చెప్పి దేవుడు అగ్నిని దింపాడు. కొంత సమయం వరకు ఆగింది. వెంటనే మోషే తన కర్రని చాపాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా అవ్వింది. వెంటనే ఆరిని నేల మీద 30 లక్షల మంది ప్రజలు, పిల్లలు, గాడిదలు, ఎద్దులు, ఒంటెలు అన్ని ఆ యొక్క ఆరిన నేల మీద ప్రయాణం చేసుకుంటూ ఇజ్రాయెల్ ప్రజలు దాటుకున్న ఆ ఎర్ర సముద్రాన్ని వెళ్ళిపోయారు. అక్కడ దేవుడు ఏం క్రియేట్ చేశాడంటే, ప్రొవైడ్ చేశాడంటే ఒక వేని క్రియేట్ చేశాడు, ఒక మార్గాన్ని ప్రొవైడ్ చేశాడు. ఈ రోజున ఆ యొక్క ప్రజలు ఆ రోజున అనుకుని ఉండి ఉంటారు, 30 లక్షల మంది ప్రజలమై మనం ఒక నాయకుని నమ్ముకొని మనం వచ్చేసామే, ఏంటి మనకి స్థితి అని చెప్పి వాళ్ళు టెన్షన్ పడ్డారు, బాధపడ్డారు, వాళ్ళు వేదన చెంది ఉన్నారు. ఇటు చూస్తే ఎడారి, ఇటు చూస్తే ఎడారి, వెనక చూస్తే ఫరో సైన్యము, గుర్రాలు, రథాలు తండోలుగా వస్తున్నారు. ఎదురేమో సముద్రం. మార్గం ఏంటి మార్గం అని చెప్పి ఉంటున్నప్పుడు మోషే కూడా
అవును ఏది మార్గము అని చెప్పి భయపడలా, దిగులు పడలేదు. యెహోవా ఈరే, మన భాషలో యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడని చెప్పి నమ్మకం ఉంచి 2 చేతులు ఎత్తాడు. దేవుడు కర్ర చూపిమన్నాడు, చూపించాడు, తల వంచాడు, నమ్మాడు. అక్కడ నమ్మాడు కాబట్టి అద్భుతము జరిగి ఉన్నది. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఏం చేయాలి అన్నట్లయితే నమ్మాలి. ఎప్పుడైతే మనము నమ్ముతామో అద్భుతాన్ని మనము చూస్తాం. ఈ రోజున మీ జీవితంలో కూడా ఇటు నుండి సమస్యలు వస్తున్నాయి, ఇటు నుండి సమస్యలు వస్తున్నాయి, వెనక నుండి సమస్యలు వస్తున్నాయి. ముందేమో చావే పరిష్కారం ఇలా ఉంటుంది, నా జీవితాన్ని ఎవరు రక్షిస్తారు, నా జీవితాన్ని ఎవరు కాపాడుతారు అని చెప్పి ఈ రోజున మీరు బాధపడచ్చు, భయపడచ్చు, దిగులు చెందొచ్చు. కానీ ప్రజలలాగా ఉండమాకండి. మోషేలాగా ద లార్డ్ విల్ ప్రొవైడర్, యెహోవా ఈరే అని చెప్పి 2 చేతులు చాచి దేవుణ్ణి అడగండి. తప్పనిసరిగా ఆయన ఒక వేని క్రియేట్ చేస్తాడు. కొత్తగా మార్గంలోనికి నేను తీసుకువెళ్ళడు, కానీ ఉన్న ఆ యొక్క సమస్య మార్గంలోనే దేవుడు నీకు ఒక మార్గాన్ని సరళం చేస్తాడు. చుట్టూతున్న సమస్యలు, ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు 2గా పాయలు చేసి ఆరిన నేల మీద ప్రజలను ఎలాగైతే నడిపించాడో, ఈ రోజున చుట్టూ నీకు సమస్యలు, చుట్టూ నీకు శోధనలు, చుట్టూతున అందరూ నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే, కానీ దేవుడు అక్కడ నుండే నీకు ఒక కొత్త వేని, న్యూ వేని దేవుడు నీకు క్రియేట్ చేసి అక్కడి నుండే దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనము. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు నీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. ఈ రోజున ఇక్కడ ఒక వాక్యంలో మనకి కనబడుతుంది ఏంటి అంటే, మనుషుడు ఎంతైతే శోధన అనుభవించగలడో, మనుషుడు ఎంతైతే బాధని అనుభవించగలడో అంత బాధని, అంత భారాన్ని దేవుడు నీకు ఇస్తాడండి. మీరు అనొచ్చు, దేవుడు ఎందుకని భారాన్ని ఇవ్వాలి, దేవుడు ఎందుకని ఇది ఇవ్వాలి. భారము లేకుండా ఆయన మాటని వినటము, భారము లేకుండా ఆయన మార్గంలో నడవటం అనేది అసాధ్యం. గుర్రముని మనము చూసుకుంటున్నట్లయితే ఆ గుర్రానికి ఆ కళ్ళు ఆ రోడ్డును మొత్తం చూస్తున్నప్పుడు అది పరిగెత్తేయటము, గంతులేయటము, ఉరకటము చేస్తుంది. అందుకని గుర్రానికి ఒకటే దృష్టి. ఆ గుర్రము నడిపించేవాడు తను ఏం చేస్తాడంటే గుర్రానికి ఈ కళ్ళుకి మరియు ఈ కళ్ళుకి 2 కళ్ళకి ఇలా మోస్తాడు. అంటే లెఫ్ట్ సైడ్ ఏముందో రైట్ సైడ్ ఏముందో ఎవరికి తెలియదు, ఆ గుర్రానికి తెలియదు. ముందే స్ట్రైట్గా చూస్తుంది, ముందుకుని అలాగా వెళ్ళిపోతుంది. అలాగా ఈ లోకంలో దేవుడు కూడా మనకి ఏమి చేస్తాడంటే ఆయన ఎంతైతే భారాన్ని సహించగలడో అంత భారాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకని భారాన్ని అనుగ్రహిస్తాడు అని అన్నట్లయితే, మనము ఆ భారముతో ఉంటున్నప్పుడు దేవుడు ఒక్కడే తీర్చగలడు. ఆయన పూర్తి ఆధారము, పూర్తి నమ్మకము మనం ఆయన మీద పెట్టుకొని మనము ముందుకు వెళ్తామని చెప్పి. లేదు అని అంటున్నట్లయితే మన జీవితంలో దేవుడు అది తీసేస్తే అటు వెళ్ళిపోతాం, ఇటు వెళ్ళిపోవటం, నచ్చినట్టుగా జీవిస్తాము. అందుకని అది ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు వెలబెట్టి నిన్ను కొనుక్కున్నాడు కాబట్టి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. దేవుడు అంటున్నాడు, ఎంత భారాన్ని అయితే నువ్వు మోయగలవో అంతే భారాన్ని ఇస్తాను, మరియు దానిని సహించడానికి శక్తిని ఇస్తాను. దాని తర్వాత ఒక కొత్త మార్గాన్ని కూడా నీకు సిద్ధపరిచి ఉంచి ఉన్నాడు. అంటే సమస్య, శోధన, కష్టము దేవుడిని ఎంతైతే తట్టుకోగలవు, ఒక 10% తట్టుకోగలిగితే అది నీకు ఇస్తాడు. దాని వెంటనే దాంట్లో నుంచి బయటికి రావడానికి నీకు ఒక మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తాడు. కాబట్టి ఈ రోజున దేవుడు మిమ్మల్ని శ్రమ గుండా, శోధన గుండా, కొన్ని క్లిష్టమైన, కష్టమైన పరిస్థితుల గుండా తీసుకువెళ్తున్నప్పుడు ఈ శోధన నుండి నన్ను తప్పించు, ఈ శోధన నుండి నన్ను విడిపించు అని అంటము కన్నా, నీ చిత్తమైతే ఈ శోధనను తట్టుకుని కృపని దయచేయండి అని గ్రహించండి. దీని తర్వాత ఉన్నతమైనది, శ్రేష్టకరమైనది దేవుడు మన కొరకు దాచి ఉంచి ఉన్నాడు. రాజకుమారుడికి రాజ్యాన్ని ఇవ్వడానికి తండ్రి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు కిరీటాన్ని తగిలిద్దామా, ఎప్పుడు ఉంగరాన్ని పెడదామా అని చెప్పి ఆశపడతాడు. ఆ రీతిగానే దేవుడు కూడా ఎప్పుడు ఉన్నతమైన దాంట్లో తీసుకెళ్దాం, ఎప్పుడు ఉత్తమమైన దాంట్లో తీసుకెళ్దాం, ఎప్పుడు దేశం యొక్క ఉన్నతమైన స్థలములలో ఎక్కిద్దామని చెప్పి ఆశపడుతున్నట్టుగా ఆ రీతిగా ఉండండి. అంతేగాని రాజకుమారుడు నాకొద్దు, నీ రాజ్యం వద్దు, నీవు వద్దు, నాకేమీ వద్దు అని చెప్పి లోకంలో జీవిస్తున్నట్లయితే తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే జీవితాన్ని పోగొట్టుకున్నాడో అలాగా పోగొట్టుకుంటారు. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించండి, దేవుని దగ్గరికి రండి. శ్రేష్టకరమైనది ముందుంది. ఈ శ్రమకాలము కొంచెమే, సహించడానికి శక్తిని కూడా ఆయన ఇస్తాడు, మంచి మార్గాన్ని ఆయన చూపిస్తాడు. ఆయన మార్గములోకి వెళ్తే మనము శ్రేష్టకరమైనది మార్గములో ఉంటుంది. ఆయన మార్గములో అనేకమైన అద్భుతాలు ఉంటాయి. మన మార్గంలో వెళ్తే అది అపజయంలోనికి నడిపిస్తుంది, ఆయన మార్గంలోకి వెళ్తే విజయంలోనికి నడిపిస్తుంది అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. లార్డ్ విల్ ప్రొవైడ్స్, దేవుడు సమస్తాన్ని చూసుకుంటాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. అండ్ ద 5th one ఈస్ God provides, satisfies for his people. సంతృప్తి. దేవుడు తన ప్రజలకి
ఏమి ప్రొవైడ్ చేస్తాడంటే సంతృప్తిని ప్రొవైడ్ చేస్తాడు. అంటే సాటిస్ఫైని దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. ఈ రోజున ప్రతి ఒక్క విషయం నిమిత్తం ఆయన సంతృప్తిని మనకి ఇస్తాడు అనే సత్యాన్ని గ్రహించండి. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం 9వ వచనము. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఏలయనగా ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఈ రోజున నీకున్న ఆశ గొప్పదా? నీకున్న ఆశ విలువైనదా? నీకున్న ఆశ శ్రేష్టకరమైనదా? నీకున్న ఆశ దేవుని చిత్త ప్రకారములు, దేవుని తలంపులు, దేవుని యొక్క ఆలోచనలో ఉందా? నీ ఆశ తప్పనిసరిగా దేవుడు తీరుస్తాడు అని నమ్మకమును ఉంచండి. తప్పనిసరిగా మీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చూస్తారు. మనం చూసుకుంటున్నట్లయితే అబ్రహాము, ఇస్సాకుని తీసుకొని అబ్రహాము మోరియా కొండ మీదకి ప్రయాణం చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ ఉంటున్నాడో వెంటనే అబ్రహాంకి ఒక ఆశ ఉంది. నా కుమారుడిని బలివ్వటానికి తీసుకువెళ్తున్నాను, కానీ యెహోవా ఈరే, ఆయన నన్ను చూచుకుంటాడు, ఆయన నాకు సహాయాన్ని అందిస్తాడు. ఒక ఆశ కలిగింది. ఆశ మంచిదే. ఆ యొక్క ఆశతో ప్రయాణం చేసి ఉన్నాడు. వెంటనే దేవుడు అదే రీతిగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి, కుమారుడి మీద కత్తి ఎత్తావు కదా, కత్తి దించే, పొటేలు ఉంది అటు పక్కన చూడు అన్నారు. ఆ పొటేలను తీసుకొచ్చాడు. దేవునికి బలి అర్పించి ఇద్దరు దేవుణ్ణి వేడుకునటం అనేది జరిగినది. కాబట్టి ఈ రోజున నా జీవితంలో నీ ఆశ ఎటువంటిదైనా సరే తప్పనిసరిగా ఆయన తీరుస్తాడు. ఏలయనగా ఆశగల ప్రాణాన్ని ఆయన తీరుస్తాడు. ఎటువంటి ఆశ? మంచి ఆశ, గొప్ప ఆశ కలిగి ఉంటున్నాడు. ఈ లోకములో మనుషులను పాడు చేయాలని, మనుషులని వేధించాలని, మనుషులని కించపరచాలని, మనుషుల దగ్గర ఉన్నదంతా దోచుకోవాలని, ఇటువంటి పనికిమాలిన ఆశలుంటే దేవుడు తీర్చడు. కానీ ఆయనలోకి రావాలని, ఆయన కొరకు చేయాలని, ఆయన కొరకు కష్టపడాలని, ఆయన నామాన్ని మహిమపరచాలని చెప్పి అదే రీతిగా ఆయనని గొప్ప చేయాలి, ఆయనను ఉన్నతముగా నా జీవితంలో కనపరచాలని ఒక ఆశ ఉంటే తప్పనిసరిగా నీ అందరి జీవితంలో దేవుడు జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే గ్రహించండి, నమ్మకము ఉంచి ఉండండి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనము. సింహపిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహము దేనికి అండి? సింహము ఏంటిది? సింహము అడవి మొత్తానికి రాజు. అడవిలో అనేకమైన జంతువులు ఉంటాయి, వాటన్నిటికీ రాజుగా పరిపాలన చేస్తుంది ఎవరంటే సింహం. అటువంటి సింహపు పిల్లల గంట ఒక్కొక్కసారి ఆహారానికి కొదువై ఉంటాయంట. సింహము రాజు అంటే రాజు పిల్లలకి ఆకలి అంటే ఆహారము కొదువై ఉంటుందంట. మనం చూసుకుంటున్నట్లయితే రాజు బిడ్డలకి ఆహారం విషయం నిమిత్తమే, వస్త్రము విషయం నిమిత్తమే, ఏ విషయం నిమిత్తమే లోటు ఉండదు, ఏ విషయం నిమిత్తమే కొరత ఉండదు. 24/7 ఏమి తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుని మొత్తం 100% అవైలబిలిటీ ఉండే వీళ్ళకే అప్పుడప్పుడు కూడా కరువులు వస్తే, అప్పుడప్పుడు వాయువు కూడా లేమి కలిగి అవి కూడా ఆకలి కొని ఉంటాయేమో. కానీ దేవునిని ఆశ్రయించిన వారు, ఆయన బిడ్డలకి ఎటువంటి మేలు తక్కువై ఉండదు, ఎటువంటి మేలు కొలిదై ఉండదు అని చెప్పి దేవుని వాక్యము స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి అంత గొప్పని మనము ఈ రోజున గొప్ప దేవుడిని సేవిస్తుండగా మనము ఆయనని నమ్మనప్పుడు అద్భుతాలను మనము చూస్తాం. సింహపు బిళ్ళలు ఆకలి కొని లేమి కలిగి ఉంటాయేమో, కానీ దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ రోజున నీవు ఆయనని ఆశ్రయిస్తున్నావుగా, నమ్మినప్పుడు అద్భుతాన్ని నీవు చూస్తావు. దేవుడు ఎవరై ఉన్నాడు? యెహోవా ఈరేగా ఉన్నాడు. దేవుడు మనకి యెహోవా ఈరేగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. దేవుడు మనకి తప్పనిసరిగా యెహోవాగా ఈరేగా ఉన్నాడు. ద లార్డ్ విల్ ప్రొవైడ్. దేవుడు మనకి తగిన సమయంలో, తగిన స్థితి నిమిత్తమే, తగిన పర్సన్ ద్వారా ప్రొవైడ్ చేస్తాడా, చేయడా? చేస్తాడు. తప్పనిసరిగా ఆయన మనకి చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన యందు ఏమి ఉంచినప్పుడు ఆయన చేసే ప్రొవైడ్స్ మనము పొందుతాము అని అన్నట్లయితే నమ్మకము మనము ఉంచినప్పుడు తప్పనిసరిగా ఆయన దగ్గర నుండి పొందుకుంటాం. దేవుడు మనకి ఏమి ప్రొవైడ్ చేస్తాడు? ద ఫస్ట్ వన్ ఈస్ షెల్టర్. దేవుడు మనకు ఆశ్రయమును ఇస్తాడు. అండ్ ద సెకండ్ వన్ ఈస్ ఫుడ్. దేవుడు మనకు ఆహారాన్ని అనుగ్రహిస్తాడు. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ప్రొటెక్షన్. దేవుడు మనకి రక్షణను అనుగ్రహిస్తాడు. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ వే. దేవుడు మనకు మార్గాన్ని ఇస్తాడు. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈస్ దేవుడు మనకి సంతృప్తిని ఇస్తాడు. ఈ ఐదుటిని దేవుడు మనకి ఇస్తాడు. ఏ విషయం నిమిత్తమే కొలత లేకుండా, ఏ విషయం నిమిత్తమే కొదువు అవ్వకుండా ఉన్నతముగా ఇచ్చి దేవుడు మనల్ని ముందుకు నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. మన జీవితంలో మనం ఆయనని నమ్మినప్పుడు, విశ్వాసము ఉంచినప్పుడు. కాబట్టి ఈ రోజున ఈ ఐదుటిని నా జీవితంలో నేను పొందుకోవాలని ఆశపడుతున్నా. ఐదుటిని దేవుడు నువ్వు ఉన్నా లేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు తప్పనిసరిగా ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆయనని స్తుతించాలి. ఈ రోజున దేవుడు మనకి యెహోవా ఈరేగా ఉన్నాడు. కాబట్టి ఏ విషయం నిమిత్తమైనా బాధపడాల్సిన అవసరము, దిగులు చెందాల్సిన అవసరం లేదు. కానీ యెహోవా ఈరే, ద లార్డ్ విల్ ప్రొవైడర్ అని చెప్పి గ్రహించి మన జీవితంలో ముందుకు వెళ్ళిపోవడం అది ఎంతో శ్రేష్టకరం అనే సత్యాన్ని ఈ సమయమునందున ప్రతి ఒక్కరు గ్రహించండి.
మహాపరిశుద్ధుడైన నా తండ్రి నీకు స్తుతులు. ఈరోజు విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపబడులాగిన సహాయాన్ని దయచేయమని, దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు, దేవుడు మనకు ఆహారం ఇచ్చేవాడుగా ఉన్నాడు, దేవుడు మనకు రక్షణని ఇచ్చేవాడుగా ఉన్నాడు, దేవుడు మనకి మార్గాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు, దేవుడు మనకి సంతృప్తిని దయచేసేవాడుగా ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళు వారి జీవితంలో సత్యాన్ని గ్రహించలాగిన సహాయాన్ని దయచేయమని, మొట్టమొదటిగా మా యొక్క కొండ మీద అబ్రహాము తన కుమారుడిని తీసుకుని వెళ్ళి బలి అర్పిస్తున్నప్పుడు, నాన్న బలి పశువు ఎక్కడ అంటే యెహోవా ఈరే, ద లార్డ్ విల్ ప్రొవైడ్, ఆయన సహాయం చేస్తాడు అని చెప్పిన రీతిగా ఈరోజు ఏ విషయం నిమిత్తమైనా సరే దిగులు పడిపోయి, కృంగిపోయి, నిరుత్సాహ స్థితిలోకి వెళ్ళిపోయి, దిగ్గజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోకుండా యెహోవా ఈరే, కష్టమైన, నష్టమైన, బాధైన, శ్రమైన, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన ఏదైనా సరే ద లార్డ్ విల్ ప్రొవైడ్, యెహోవా ఈరే, యెహోవా జీరే అని చెప్పి ధైర్యం కలిగి, విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క జీవితంలో యెహోవా ఈరే, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాకు ఇవన్నిటిని ప్రొవైడ్ చేశాడని సత్యాన్ని గ్రహించి వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళే కృప భాగ్యాన్ని దయచేయమని, వాక్యమైన అందరి కుటుంబాన్ని దీవించి నూరంతలుగా ఆశీర్వదించి అద్భుతమైన కార్యాన్ని జరిగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. అన్ని విషయాల్లో మనకి తప్పనిసరిగా సహాయం చేసేవాడు ఆయన. మనకు ఈ రోజున యెహోవా ఈరేగా ఉన్నాడు కాబట్టి ద లార్డ్ విల్ ప్రొవైడ్. అన్ని విషయాల నిమిత్తమే సమస్తాన్ని ఇస్తారు. అన్ని జనులు వాళ్ళే వాటి నిమిత్తమే, వీటి నిమిత్తమే చింతించొద్దు, బాధపడవద్దు. నీకేమి కావాలో నీ తండ్రికి తెలుసు. ఆయన అన్నిటినీ సమకూర్చి నీ దగ్గరికి తీసుకొస్తాడు. నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి, దేవుడి నామాన్ని మహిమపరచండి. ఈరోజు వాక్యమైన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి బహుగా ఆస్వాదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.